మన విజయ్ సేతుపతి బాబాయ్ది మహారాజా మూవీ చూసా బాబాయ్. అబ్బా సాయిరామ్, చాలా రోజులకి ఒక మంచి సినిమా, సస్పెన్స్ థ్రిల్లర్, అసలు అటెన్షన్ మొత్తం క్లియర్ చేసే ఎంగేజ్మెంట్ గా వేరే లెవెల్ ఉంది. మెయిన్ గా మన ట్రైలర్ లో చూపించినట్టు మన సేతుపతి బాబాయ్ సెలూన్ లో చేస్తుంటాడు. అక్కడ ఒక లక్ష్మి అనే అమ్మాయి మిస్ అయితే మన మహారాజాకి ఎలా చుట్టుకుంటుంది ఆ కేసు. అసలు సస్పెన్స్ పెట్టారు. కొన్ని చోట్ల అయితే స్క్రీన్ పే తో గింగరాలు ఆడేశారు అంతే. స్టోరీ పరంగా అయితే వెరీ గుడ్ రైటింగ్. ఆ డైరెక్టర్ వికీపీడియా చూసా, ఇంతకు ముందు మూవీ కూడా చాలా బాగుంది బాబాయ్. రైటింగ్ పరంగా గానీ, స్క్రీన్ ప్లే పరంగా గానీ, సస్పెన్స్ ని అలా హోల్డ్ చేయడంలో ఈ సినిమా చాలా బాగా పోర్ట్రేట్ చేసింది. మెయిన్ గా ఇంటర్వెల్ దగ్గర వచ్చే ట్విస్ట్, అసలు ఇంటర్వెల్ తర్వాత ఇంకొక ట్విస్ట్ వస్తుంది, అది కానీ సస్పెన్స్ చేయడం కానీ, కొన్ని చోట్ల అయితే స్క్రీన్ ప్లే అటు ఇటు తిరిగి చాలా రేసీగా వెళ్ళిపోయింది సినిమా. నాకైతే చాలా బాగా నచ్చింది. అన్నిటికి మించి సేతుపతి గారి యాక్టింగ్ కానీ, ఆ రోల్ లో యాక్ట్ చేశారు అనడం కంటే జీవించారు అనడం పక్క. రిమైనింగ్ అనురాగ్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అన్నిటికి మించి స్టోరీ, స్క్రీన్ ప్లే, సస్పెన్స్ ని హోల్డ్ చేయడంలో సినిమా చాలా బాగా హిట్ అయింది బాబాయ్. సేతుపతి కోసం ఒకసారి కదా 2 సార్లు సినిమాకి పోవచ్చు. నేను ఇంకా సినిమా గురించి ఏదైనా ఎక్కువ చెప్పాను స్పాయిలర్ అలర్టే ఇద్ది. ఎందుకంటే సినిమా మీద మనం అటెన్షన్ క్లియర్ చేయాలి కానీ స్పాయిలర్ చేయకూడదు. అందుకే నేను ఏం చెప్పట్లేదు. సినిమా చాలా బాగుంది. కళ్ళు మూసుకొని వెళ్ళండి. మన పెట్టిన డబ్బులకి న్యాయం అయితే పక్కా జరుగుతుంది. మీరు సేతుపతి యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో చూస్తారు. రిమైనింగ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే కేక. మ్యూజిక్ పరంగా అయితే అన్ని చోట్ల బాగుంది. అక్కడక్కడ అంటే క్లైమాక్స్ కొంచెం ముందు అక్కడక్కడే కానీ మ్యూజిక్ పరంగా చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ స్టైల్ అయితే ఆ మేకింగ్ వేరే లెవెల్లో అనిపించింది. ఆ సస్పెన్స్ రేసీ స్క్రీన్ ప్లే ఉన్నప్పుడు సినిమాటోగ్రఫీ స్టైల్ అయితే చాలా బాగా చూపించారు. ఎందుకంటే మనము స్టోరీ వింటున్నప్పుడు, చూసేటప్పుడు చాలా బాగా కనెక్ట్ అవ్వాలి కదా. సినిమాటోగ్రఫీ స్టైల్ అక్కడ చాలా బాగా నచ్చింది. అన్నిటికీ మించి ఎడిటర్ దుమ్ము లేపారు. ఇలాంటి వాటికి ఎడిటింగే ప్రాణం సినిమాలకైతే. అన్నిటికీ మించి విజయ్ సేతుపతి గారి గురించి నేను ఎక్కువ చెప్తున్నా, ఎందుకంటే అంత బాగుందన్నమాట. డైరెక్షన్ క్వాలిటీస్ అయితే నెక్స్ట్ లెవెల్. ఇక స్టోరీ, స్క్రీన్ ప్లే, రిటర్న్ డైలాగ్స్ కి అయితే దండేసి దండం పెట్టాల్సిందే. మెయిన్ గా ఒక్కసారి చెప్తున్నా, సినిమాకైతే వెళ్ళండి, థియేటర్ లో చూడండి. ఓటీటీలో వస్తుందిలే చూద్దామంటే మంచి సినిమా థియేటర్ లో మిస్ అవుతారు. ఇది మరి మీరు మహారాజా సినిమా చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ తో పాటు మళ్ళీ చెప్పాలా, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి అలా ఆన్ లో ఉంచండి.